Hi everyone, welcome to our channel Learn with Lahima. Today's class లో ఫీలింగ్స్ అండ్ ఎమోషనల్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ యామ్ వెరీ హ్యాపీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ వెరీ హ్యాపీ బికాస్ మై ఫ్యామిలీ ఈజ్ విత్ మీ. ఐ యామ్ వెరీ హ్యాపీ బికాస్ మై ఫ్యామిలీ ఈజ్ విత్ మీ. నా కుటుంబం నాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ద నెక్స్ట్ వన్ నాకు బాధగా ఉంది. నాకు బాధగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ సాడ్. ఐ ఫీల్ సాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ సాడ్ బికాస్ మై బెస్ట్ ఫ్రెండ్ మూవ్డ్ అవే. ఐ ఫీల్ సాడ్ బికాస్ మై బెస్ట్ ఫ్రెండ్ మూవ్డ్ అవే. నా బెస్ట్ ఫ్రెండ్ నా నుండి దూరంగా వెళ్ళినందుకు నాకు చాలా బాధగా ఉంది. సో ద నెక్స్ట్ వన్ నాకు కోపం వచ్చింది. నాకు కోపం వచ్చింది. దీనిని ఇంగ్లీష్లో ఐ గాట్ యాంగ్రీ. ఐ గాట్ యాంగ్రీ. సో ఎగ్జాంపుల్ ఐ గాట్ యాంగ్రీ వెన్ హీ బ్రోక్ మై ఫోన్. ఐ గాట్ యాంగ్రీ వెన్ హీ బ్రోక్ మై ఫోన్. అతను నా ఫోన్ పగలగొట్టినప్పుడు నాకు కోపం వచ్చింది. సో ద నెక్స్ట్ వన్ నాకు భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ స్కేర్డ్. ఐ యామ్ స్కేర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్. ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్. నాకు పాములంటే చాలా భయం. సిదా నెక్స్ట్ వన్ నాకు ఆందోళనగా ఉంది. నాకు ఆందోళనగా ఉంది. సో దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ వర్రీడ్. ఐ ఫీల్ వర్రీడ్. ఫర్ ఎగ్జాంపుల్ I feel worried about tomorrow's interview. I feel worried about tomorrow's interview. రేపు జరగబోయే ఇంటర్వ్యూ కోసం నాకు చాలా ఆందోళనగా ఉంది. సో ద నెక్స్ట్ వన్ నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ ఎగ్జైటెడ్. ఐ యామ్ ఎగ్జైటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎగ్జైటెడ్ టు మీట్ మై కజిన్స్. ఐ యామ్ ఎగ్జైటెడ్ టు మీట్ మై కజిన్స్. నా యొక్క అన్నలను కలవడానికి నేను చాలా ఉత్సాహంగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. సో ద నెక్స్ట్ వన్ నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ సర్ప్రైజ్డ్. ఐ యామ్ సర్ప్రైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ సర్ప్రైజ్డ్ టు సీ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సో మీనింగ్ ఇంత అందమైన ప్రదేశాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అర్థం. ఓకే, చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అంటూ ఉంటాం కదా. సో ద నెక్స్ట్ వన్ నాకు గర్వంగా ఉంది. నాకు గర్వంగా ఉంది. సో దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ ప్రౌడ్. ఐ ఫీల్ ప్రౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. నా యొక్క బ్రదర్ కోసం నాకు చాలా గర్వంగా ఉంది. సో ద నెక్స్ట్ వన్ నాకు సిగ్గుగా ఉంది. నాకు సిగ్గుగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ షై. ఐ ఫీల్ షై. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ షై వెన్ ఐ స్పీక్ ఇన్ పబ్లిక్. ఐ ఫీల్ షై వెన్ ఐ స్పీక్ ఇన్ పబ్లిక్. అందరి ముందు మాట్లాడేటప్పుడు నాకు చాలా సిగ్గుగా ఉంటుంది అని అర్థం. సో ద నెక్స్ట్ వన్ నాకు అసూయగా ఉంది. నాకు అసూయగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ జెలస్. ఐ ఫీల్ జెలస్. ఫర్ ఎగ్జాంపుల్ I feel jealous when others succeed. I feel jealous when others succeed. మరొకరు సక్సెస్ అయ్యేటప్పుడు నాకు చాలా అసూయ వస్తుంది అంటూ ఉంటాం కదా. సో ద నెక్స్ట్ వన్ నాకు నిరాశగా ఉంది. నాకు నిరాశగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ డిసప్పాయింటెడ్. ఐ ఫీల్ డిసప్పాయింటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ డిసప్పాయింటెడ్ బికాజ్ ఐ ఫెయిల్ ద టెస్ట్. ఐ ఫీల్ డిసప్పాయింటెడ్ బికాస్ ఐ ఫెయిల్డ్ ద టెస్ట్. నేను పరీక్షలో ఫెయిల్ అయినందుకు చాలా డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నాను. సో ద నెక్స్ట్ వన్ నాకు ఆశ ఉంది. నాకు ఆశగా ఉంది అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ హోప్. ఐ హ్యావ్ హోప్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంతా మంచిగా జరుగుతుందని నాకు ఆశ ఉంది అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ నాకు నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ విన్.
ఐ యామ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ విన్. నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. సీ ద నెక్స్ట్ వన్. నాకు గందరగోళంగా ఉంది. నాకు గందరగోళంగా ఉంది. సో దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ లెసన్. ఐ యామ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ లెసన్. ఈ పాఠం కోసం నాకు గందరగోళంగా ఉంది, చాలా కన్ఫ్యూజ్గా ఉంది అంటూ ఉంటాం కదా. సో సీ ద నెక్స్ట్ వన్. నాకు ఒంటరిగా అనిపిస్తుంది. నాకు ఒంటరిగా అనిపిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లోన్లీ. ఐ ఫీల్ లోన్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ లోన్లీ వెన్ మై పేరెంట్స్ ఆర్ అవే. నా యొక్క తల్లిదండ్రులు నా నుండి దూరంగా ఉన్నందుకు నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ప్రశాంతంగా ఉంది. నాకు ప్రశాంతంగా ఉంది. సో దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ పీస్ఫుల్. ఐ ఫీల్ పీస్ఫుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ పీస్ఫుల్ ఇన్ ద పార్క్. ఐ ఫీల్ పీస్ఫుల్ ఇన్ ద పార్క్. నేను పార్క్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాను. సీ ద నెక్స్ట్ వన్. నాకు విసుగుగా ఉంది. నాకు విసుగుగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ బోర్డ్. ఐ యామ్ బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ బోర్డ్ బికాస్ దెర్ ఈస్ నథింగ్ టు డూ. ఐ యామ్ బోర్డ్ బికాస్ దెర్ ఈస్ నథింగ్ టు డూ. చేయడానికి ఏమీ లేక నాకు చాలా బోరుగా ఉంది, విసుగుగా ఉంది. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నేను అలసిపోయాను. నేను అలసిపోయాను. ఐ యామ్ టయర్డ్. ఐ యామ్ టయర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ టయర్డ్ ఆఫ్టర్ ప్లేయింగ్ క్రికెట్. ఐ యామ్ టయర్డ్ ఆఫ్టర్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఆడిన తర్వాత నేను అలసిపోయాను. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఒత్తిడిగా ఉంది. నాకు ఒత్తిడిగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ స్ట్రెస్డ్. ఐ ఫీల్ స్ట్రెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ స్ట్రెస్డ్ బిఫోర్ మై ఎగ్జామ్స్. ఐ ఫీల్ స్ట్రెస్డ్ బిఫోర్ మై ఎగ్జామ్స్. నా యొక్క పరీక్షల ముందు నేను చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతాను. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నేను రిలాక్స్గా ఉన్నాను. నేను రిలాక్స్గా ఉన్నాను. ఐ యామ్ రిలాక్స్డ్. ఐ యామ్ రిలాక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ రిలాక్స్డ్ ఆఫ్టర్ లిజనింగ్ టు మ్యూజిక్. ఐ యామ్ రిలాక్స్డ్ ఆఫ్టర్ లిజనింగ్ టు మ్యూజిక్. సంగీతం వినిన తర్వాత నేను చాలా రిలాక్స్గా ఉన్నాను. సీ ద నెక్స్ట్ వన్. నాకు కృతజ్ఞతగా ఉంది. నాకు కృతజ్ఞతగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ గ్రేట్ఫుల్. ఐ ఫీల్ గ్రేట్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కైండ్నెస్. ఐ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కైండ్నెస్. మీ దయకు నేను కృతజ్ఞతరాలుని. సీ ద నెక్స్ట్ వన్. నాకు పశ్చాత్తాపంగా ఉంది. నాకు పశ్చాత్తాపంగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ గిల్టీ. ఐ ఫీల్ గిల్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ గిల్టీ ఫర్ హర్టింగ్ మై ఫ్రెండ్. ఐ ఫీల్ గిల్టీ ఫర్ హర్టింగ్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ని నేను బాధ పెట్టిన తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఇబ్బందిగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ ఎంబారెస్డ్. ఐ ఫీల్ ఎంబారెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫెల్ట్ ఎంబారెస్డ్ ఆఫ్టర్ మేకింగ్ ఏ మిస్టేక్. నేను తప్పు చేసిన తర్వాత చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఆశ్చర్యంతో మాటలు రావడం లేదు. నాకు ఆశ్చర్యంతో మాటలు రావడం లేదు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ యామ్ అమేజ్డ్. ఐ యామ్ అమేజ్డ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ అమేజ్డ్ బై హర్ బ్యూటిఫుల్ సింగింగ్. ఐ యామ్ అమేజ్డ్ బై హర్ బ్యూటిఫుల్ సింగింగ్. ఆమె అందమైన పాట విని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ప్రేమగా అనిపిస్తుంది. నాకు ప్రేమగా అనిపిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లవ్డ్. ఐ ఫీల్ లవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ లవ్డ్ వెన్ మై పేరెంట్స్ హగ్ మీ. నా యొక్క తల్లిదండ్రులు నన్ను హత్తుకునేటప్పుడు నాకు చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నాకు దయగా ఉంది. నాకు దయగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఫీల్ సింపతి. ఐ ఫీల్ సింపతి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ సింపతి ఫర్ ద ఓల్డ్ ఉమెన్. ఐ ఫీల్ సింపతి ఫర్ ద ఓల్డ్ ఉమెన్.
ఆ యొక్క వృద్ధురాలిని చూసి నాకు చాలా దయగా అనిపించింది అని అర్థం. సో ద నెక్స్ట్ వన్, నాకు ఉపశమనం కలిగింది. నాకు ఉపశమనం కలిగింది. దీనిని ఇంగ్లీష్‌లో ఐ ఫీల్ రిలీవ్డ్. ఐ ఫీల్ రిలీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ రిలీవ్డ్ ఆఫ్టర్ ఫినిషింగ్ మై వర్క్. నా యొక్క పని పూర్తయిన తర్వాత నాకు చాలా ఉపశమనంగా, చాలా రిలీఫ్‌గా అనిపించింది అని అర్థం. ఓకే. సీ ద నెక్స్ట్ వన్, నాకు ప్రేరణ కలిగింది. నాకు ప్రేరణ కలిగింది. దీనిని ఇంగ్లీష్‌లో ఐ ఫీల్ ఇన్‌స్పైర్డ్. ఐ ఫీల్ ఇన్‌స్పైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ ఇన్‌స్పైర్డ్ బై సక్సెస్‌ఫుల్ పీపుల్. ఐ ఫీల్ ఇన్‌స్పైర్డ్ బై సక్సెస్‌ఫుల్ పీపుల్. విజయవంతమైన వ్యక్తులను చూసి నాకు ప్రేరణ కలిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థాంక్ యూ.